జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు స్పెషల్ వీడియో ఏమిటి అంటే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీ మలేషియా టౌన్షిప్ ఆపోజిట్ లో గోవర్ధనగిరి పర్వతం మీద స్వామివారు వెలిసి ఉన్నారు. గోవర్ధనగిరిపై కొలువి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారికి నిత్యం వైకానస ఆగమనం ప్రకారం పూజాధికాలు నిర్వహించబడతాయి. అదే విధంగా విశేషంగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి రోహిణి నక్షత్రంలోనూ సంతానానికి సంబంధించి అలాగే వివాహానికి సంబంధించి అందరికీ వివాహానికి సంబంధించిన వారందరికీ నక్షత్ర ప్రకారంగా అభిషేకం నిర్వహించబడుతుంది. అదే విధంగా ఇక్కడ అమ్మవార్లకి రుక్మిణి, సత్యభామ, గోదా, రాజలక్ష్మి అమ్మవార్లకి ఉత్తరా నక్షత్రంలో అభిషేకం జరిపిస్తారు. స్వామివారికి ముక్కోటి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా వైభవోపేతంగా జరుగుతాయి. చాలా అధికంగా భక్తులు పాల్గొంటారు. స్వామివారి సేవకు వచ్చిన వారి కోరికలు విన్నవించుకోవటం జరుగుతుంది. చాలా మందికి సంతానము, వివాహము, ఉద్యోగము, విదేశ పయనము కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తులు ఆనందంతో చెప్తారు. గోవర్ధనగిరిపై శ్రీ వేణుగోపాల స్వామి వారు సతీ సమేతంగా దర్శనమిస్తారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సంవత్సరానికి 5 సార్లు కళ్యాణం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు గరుడ సేవ, ఏకాదశి నాడు ఆదిశేష వాహన సేవలు చాలా ఘనంగా జరుగుతాయి. గుడి వెనుక భాగంలో స్వామివారి పాదుకులు దర్శనమిస్తాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు రుక్మిణి కళ్యాణం, చైత్రమాసంలో శ్రీరామనవమి, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు విశేషంగా లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష తులసి పూజ జరుగుతాయి. శ్రీకృష్ణుడు హిందూ మతాలలో అర్చించబడే ఒక దైవం. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము. హిందూ పురాణాల ప్రకారము తాత్విక గ్రంథాలలోను, జనసంద్రంలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణునికి అనేక విధాలుగా పూజిస్తారు, చిత్రీకరిస్తూ ఉంటారు. చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపికల మనోహరుడిగాను, రుక్మిణి, సత్యభామ అష్టమహిమల ప్రభువుగాను, గోపికల మనసును దోచుకున్నవాడుగాను, యాదవ రాజుగాను, అర్జునుడికి సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధుడిగాను, దేవదేవునిగాను, రాజనీతివంతుడిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని పలు విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి రూపం, వ్యక్తిత్వం చిత్రీకరించబడుతుంది. గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే మన మనసులకి ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. మనసు ఆహ్వానం పలుకుతుంది. అలాగే వేణుగోపాల స్వామి వారి కొండ మీద క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అలాగే కళ్యాణ మండపం కూడా ఉన్నది. ఇలా ఈ గుడి ప్రాంగణంలో అత్యద్భుతమైన చాలా మంచి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే అందరూ ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.